కంప్లీట్. రికార్డింగ్ అవుతుందండి, మెసేజ్ వచ్చి. రికార్డింగ్ అవుతుంది. ఓకే. ఓకే. సో మనం మొదటి రోజు మనం గోల్ ఏంటి తెలుసుకున్నాము. అసలు రెండో రోజు అసలు గతం ఏంటి, మన భూమి మీద గతం ఏంటి తెలుసుకున్నాము. ప్రజెంట్ సిచ్యువేషన్స్ ఎందుకు అలా ఉన్నాయి అని సార్ కొద్దిగా సౌండ్, సార్ కొద్దిగా సౌండ్. ఒక నిమిషం ఇలా దగ్గర పెట్టుకుంటే బాగా అనిపిస్తుందా? ఎస్ సార్. రాత్రి హెడ్ ఫోన్స్ పెట్టుకున్నారు కదండి, అప్పుడు క్లారిటీ బాగుందండి. అవునా, ఒక్క నిమిషం. వినిపిస్తుందా ఇప్పుడు? ఇప్పుడు కొంచెం బెటర్ అండి. ఎస్ సార్. ఎస్ సార్. సో సో మనము నిన్న చెప్పుకున్నాము ప్రతి ఒక్కటి ఎలా మనకి కంటికి కనిపించని కంట్రోల్ ఎలా ఉంది ప్రతి ఒక్క ఫీల్డ్ లో అని. సో అలాగే కూడా ఈ ఇప్పుడు మనం అవన్నీ తెలుసుకున్న మనమే కాదు, మనలాంటి కొంతమంది తెలివైన వాళ్ళు తెలుసుకుని మరి ఎలా ఇక్కడి నుంచి బయటపడాలి అని ఒక సాధన వెతకడం మొదలు పెట్టారు. అదే ధ్యానం. ఓకేనా? ముఖ్యంగా ధ్యానం అసలు ఎందుకు మొదలయ్యింది అనేది అంటే, ఇక్కడ నుంచి ఎస్కేప్ అవ్వాలంటే ఫస్ట్ నీ మైండ్ కంట్రోల్ తగ్గించుకోవాలి. నీ మైండ్ కంట్రోల్ అనేది మనము తగ్గించుకోవాలి అంటే మైండ్ స్టిల్ చేసుకోవాలి. వచ్చే థాట్స్ అన్ని రాకుండా మనం మైండ్ స్టిల్ చేసుకున్నప్పుడు అప్పుడు డివైన్ ఇంటెలిజెన్స్ నుంచి వచ్చే మెసేజెస్, ఇన్ఫర్మేషన్ మనకి బాడీ, మనకి మళ్ళీ మన సోల్ హీల్ అవ్వడము, మన స్పిరిచువల్ ఏమంటారు పూర్వ వైభవం, లేదా మన మన మళ్ళీ మనము ఎక్కడి నుంచి అయితే పడిపోయామో మళ్ళీ మన ఆత్మ ఎదుగుదల ఉంటుంది. ప్లస్ మనకి క్లారిటీగా తెలుస్తుంది మనం ఎక్కడ ఉన్నామో, అసలు ఏంటి నిజం, ఇక్కడ ఉన్న మనం తప్పు, ఇక్కడ ఉండకూడదు, మనం వెళ్ళాలి అని తెలుసుకున్న వాళ్ళు అది వేరే వాళ్ళకి ఇలా ప్రచారం చేయడం జరిగిందనమాట. ఓకేనా? సో ఇందులో కూడా కొంతమంది వాళ్ళు ఇలా కొంతమంది ధ్యానం చేస్తున్నారు అని, కొంతమంది దీంట్లో కూడా ఫేక్ స్పిరిచువల్ గురుస్ కూడా వాళ్ళు వాళ్ళ దాంట్లో కూడా వాళ్ళు కంట్రోల్ చేయడానికి కొంతమంది మాస్టర్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు. అది ఎందుకు ఉపయోగపడిన ఇన్ఫర్మేషన్. కొంతమంది రాంగ్ డీవియేషన్ చేస్తూ ఉంటారు అనమాట. సో అలాంటి వాటిలో కూడా వాళ్ళు మనని తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. అదొకటి. సో ఇప్పుడు ఈరోజు మనము ఏం తెలుసుకుందామంటే, సో మన పూర్వము యాక్చువల్లీ మన పూర్వీకులు ఎలా ఈ డైమెన్షన్ నుంచి వెళ్ళి ఎస్కేప్ అయ్యారు, వాళ్ళు చేసిన సాధన ఏంటి అంటే, డైమెన్షన్ నుంచి ఎస్కేప్ అవ్వడం అంటే 4th డైమెన్షన్ కి అసెండ్ అవ్వడం. ఓకేనా? డైమెన్షన్స్ అనేవి చాలా ఉంటాయి, 4, 5, 6, 7, 8, 9 అట్లా 144 వరకు ఉంటాయి. సో ఎలా వాళ్ళు ఈ 3rd డైమెన్షన్ లో ఈ మనం ఉండకూడని డైమెన్షన్ లో ఉండడం అంటే అర్థం చేసుకుని నెక్స్ట్ డైమెన్షన్ కి వాళ్ళు ఎలా వెళ్ళారు అనేది మనం తెలుసుకుందాం. సో దాంట్లో అతి ముఖ్యంగా నేను ఈరోజు డిస్కస్ చేస్తాను డీటెయిల్. ఎందుకు నేను ఇది చెప్పాలనుకున్నాను అంటే, ఇప్పుడు ఎంతో మంది మీలాంటి సాధకులు అక్కడ ఆ మాస్టర్ ఏదో టెక్నిక్ చెప్తా అన్నాడు, ఈ మాస్టర్ ఏదో టెక్నిక్ చెప్తా అన్నాడు అని అసలు ఏది నిజము ఒక్కొక్కటి చెప్పడము. దాంట్లో కొంతమంది ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, కొంతమంది రైట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, కొంతమంది పూర్తిగా డెప్త్ గా ఇన్ఫర్మేషన్ ఇవ్వరు, సగం ఇన్ఫర్మేషన్ ఇస్తారు. మీకు కన్ఫ్యూజన్ ఉంటుంది, క్లారిటీ ఉండదు. ఇలాంటివన్నీ కన్ఫ్యూజన్ లో బారిన పడకూడదు అని నేను యాక్చువల్లీ మీకు కొన్ని చెప్పదలుచుకున్నాను. ఓకేనా? సో దాంట్లో ముఖ్యంగా క్రియా యోగా చెప్తాను. అసలు క్రియా యోగా ఎలా చేసేవాళ్ళు అదొకటి. చైనీస్ వాళ్ళు
ఎలా చేసేవాళ్ళు, ఈజిప్ట్ వాళ్ళు ఎలా చేసేవాళ్ళు, ఆ, ఇప్పుడు లేటెస్ట్ గా మనం ఎలా చేయబోతున్నాము అనేది మీకు చెప్తాను. ఓకేనా? ఎనీ డౌట్స్ వరకు? ఓకే. ఓకే సార్. ఇప్పుడు వాళ్ళు చెప్పింది కూడా కరెక్టే అని మాకెలా తెలుస్తుంది సార్? ఇప్పుడు వేరే వాళ్ళు చెప్పింది కరెక్ట్ కాదు అని మీరు చెప్తున్నారు. ఓకే, గుడ్. బట్ మీరు అంటే డోంట్ మైండ్, మీరు చెప్పేది కరెక్ట్ అని మేము ఎట్లాగా డిసైడ్ అవ్వాలి? అది మీరు స్వాధ్యాయం చేసుకోవాలి. ఇప్పుడు నేను చెప్తాను. ఇప్పుడు చూడండి, గాడ్ అనే వ్యక్తి, గాడ్ అనే ఫోర్స్, అది పర్ఫెక్ట్ మ్యాథమెటికల్, లాజికల్ గా ఉంటుంది. ప్రతిదీ ఒకదానికి కనెక్షన్ ఉంటుంది ఎగ్జాక్ట్ గా. మ్యాథమెటికల్ ఫార్ములా, మ్యాథమెటికల్ ఈక్వేషన్ కి ఎలా అయితే చేస్తామో దేవుడు కూడా అలాగే పనిచేస్తాడు ఎగ్జాక్ట్ గా. ఇప్పుడు ఇప్పుడు ఎవరైనా ఏదైనా చెప్పే దాంట్లో లాజిక్ మిస్ అవుతుంది అనుకోండి, మీకు మీ మైండ్ చెప్పేస్తుంది అక్కడ లాజిక్ ఏం అనిపించట్లేదు, ఇది నమ్మబుద్ధి అవ్వట్లేదని. ఎవరైనా చెప్పే దాంట్లో లాజిక్ ఉంటుంది, ఎగ్జాక్ట్ గా లాజిక్ ఉంటుంది, సైన్స్ ప్రకారమైన, మ్యాథమెటికల్ ప్రకారమైన. అది మీరు అది మీకు తెలిసిపోతుంది. ఎస్, లాజిక్ ప్రకారం అది కరెక్ట్, ఇది కరెక్ట్ అయి ఉండొచ్చు మోస్ట్లీ అని. మోస్ట్లీ కరెక్ట్ అయి ఉండొచ్చు అని మీరు అనుకుంటారు. అతను చెప్పిన టెక్నిక్ సాధన చేసిన తర్వాత నీలో నిజంగానే కొన్ని చేంజెస్ కరెక్ట్, అవి చెప్పినట్టే అవుతున్నాయి ఎగ్జాక్ట్ గా నా బాడీలో అని నువ్వు స్వాధ్యాయం చేసుకుంటావు కదా, అలా నువ్వు తెలుసుకుంటావు అతను చెప్పింది నిజము, ఇతను చెప్పింది అబద్ధమని. అర్థమవుతుందా? క్లియరా క్వశ్చన్? ఓకే సార్. ఓకే సార్. క్లియర్ అండి, క్లియర్. ఓకే. సో ఇప్పుడు మనము యాక్చువల్లీ ఫస్ట్ క్రియాయోగ గురించి తెలుసుకుందాము. ఈ క్రియాయోగ అనేది యాక్చువల్లీ అది దానికి ఒకటి బయట ఎవరికి చెప్పరు. ఆ, అది మామూలుగా ఫస్ట్ క్రియా ఇనిషియేషన్ లోపలికి ఆ, మ్, నేను నేను చెప్పే ఈ క్రియా యోగా కానీ గురించి కానీ, చైనీస్ యోగా గురించి కానీ, ఈజిప్షియన్ యోగా గురించి కానీ, అంటే హై లెవెల్ ఓవర్ వ్యూ ఇస్తాను. ఓకేనా? హై లెవెల్ ఓవర్ వ్యూ అది ఎలా పనిచేస్తుంది అనేది చెప్తాను. డెప్త్ గా చెప్పాలి అంటే మనకి చాలా ఎక్కువ టైం, ఎక్కువ క్లాసెస్ పడుతుంది. కానీ మనము చేయబోయేది ఇది కాదు. మనం చేయబోయేది, మనము ఫ్లవర్ ఆఫ్ లైఫ్, మనకి లివింగ్ ఇన్ ద హార్ట్ ద్వారా మనము న్యూ న్యూ వే ఆఫ్ అసెన్షన్ మనము చేస్తాము. ఎందుకు అది చేస్తాము అనేది కూడా మీకు ఒక రీజన్ ఇస్తాను. ఓకేనా? సో మొదట ఈ క్రియాయోగ, ఫస్ట్ క్రియాయోగ గురించి తెలుసుకుందాం. ఓకేనా? సో క్రియాయోగ ఎక్కడి నుంచి మొదలైందంటే మహావతార్ బాబాజీ, యుక్తేశ్వర్, లహరి మహర్షి, యోగానంద, ఆ పరంపరలో ఉంటుంది. సో దాంట్లో యాక్చువల్లీ ఎవరైనా క్రియాయోగ చేయాలి అనుకుంటే వాళ్ళు క్రియాయోగాలో ఫస్ట్ దానికి స్టూడెంట్ అవ్వాలి. స్టూడెంట్ అయిన తర్వాత 1-2 years సాధన చేసిన తర్వాత వాళ్ళకి ఎగ్జాక్ట్ టెక్నిక్ ఏంటో చెప్తారు. అప్పటి వరకు చెప్పారనమాట. సో ఇప్పుడు మీకు ఎగ్జాక్ట్ గా టెక్నిక్ ఏంటో మీకు ఇప్పుడు చెప్తాను, చూపిస్తాను. ఓకేనా? నా స్క్రీన్ షేర్ చేస్తున్నాను, మీకు కనిపిస్తుందా? మీరు కనిపిస్తున్నారు సార్. నా స్క్రీన్ కనిపించట్లేదా? యాక్చువల్ గా అంతకుముందే మీరు కనిపిస్తున్నారు సార్. ఓకే, కనిపిస్తుంది. ఇప్పుడు షేర్ చేశారు. ఓకే సార్, ఇప్పుడు కనిపిస్తుంది. ఓకే. సో నేను ఇక్కడ ఇలా పెడతాను. సో కనిపిస్తుంది ఇప్పుడు? నా స్క్రీన్ కనిపిస్తుంది కదా? కనిపిస్తుంది. ఆర్ట్ ఆఫ్ సూపర్ రియలైజేషన్. ఓకే. సో ఇందులో ఎగ్జాక్ట్ గా ఎలా చేస్తారనేది నేను చెప్తాను. క్రియాయోగ నేను ఎందుకు చెప్తున్నాను మీకు ఇవన్నీ అంటే, మీరు రకరకాల మాస్టర్ల దగ్గర రకరకాల బుక్కులు చదివి అందులో సగం ఇన్ఫర్మేషన్ ఉండి పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మిస్లీడింగ్ చేస్తూ ఉండి, కొంతమంది నిజమైన సాధకులు అంటే డెడికేటెడ్ సాధకులు తప్పుదోవలో వెళ్తున్నారు అని నేను అంటే అని అనుకున్నాను యాక్చువల్లీ. ఓకేనా? సో ఓకే. సో దీంట్లో ఏం చేస్తారంటే ఎగ్జాక్ట్ నా స్క్రీన్ చూడండి. ఓకేనా? దీంట్లో ఇది ఒరిజినల్ క్రియాయోగ ఎలా చేయాలి అనేది ఒక వెరీ వెరీ ఓల్డ్ యోగానంద యోగా సత్సంగ్ సొసైటీ వాళ్ళు ఇంటర్నల్ గా పబ్లిష్ చేసే ఒక డాక్యుమెంట్. దాంట్లో నేను చెప్తాను. ఓకేనా? ఓకే. ఇప్పుడు మీకు ఇప్పుడు స్క్రీన్ కనిపిస్తుందా ఎగ్జాక్ట్ గా? ఓకే. ఓకే. సో మొదట ఏం చేయాలంటే
వీళ్ళ టెక్నిక్ ఏంటంటే చెప్తా విను. సో మీరు ఒక చేతులు లేని చైర్, అంటే చేతులు ఉంటాయి కదా, నేను నా ఫేస్ కూడా కనిపిస్తుందా మీకు? కనిపిస్తుందండి. నా ఫేస్ ప్లస్ స్క్రీన్ రెండు కనిపిస్తున్నాయి కదా? ఎస్ సార్. ఓకే. అంటే చేతులు, ఈ చైర్కి చేతులు ఉంటాయి కదా, ఆ చేతులు లేని చైర్ మీద కూర్చోవాలి. కూర్చొని ఫస్ట్ ఆ చైర్ మీద మొత్తం చెక్క చైర్ మీద మొత్తము వులెన్ బ్లాంకెట్ వేయాలి. వూల్ ఏంటంటే అది ఒక ఇన్సులేటర్. ఇప్పుడు మనం పూర్వకాలము ఋషులు గాని వాళ్ళందరూ కూడా ఒక పులి చర్మం మీద గాని చర్మం మీద కూర్చొని సాధన చేస్తారు. ఎందుకు అంటే వూల్ అనేది ఒక ఇన్సులేటర్, ఒక థర్మల్ ఇన్సులేటర్ లాగా పనిచేస్తుంది. అదేంటంటే నువ్వు శక్తి తీసుకుంటున్నప్పుడు మళ్ళీ అది శక్తి నీ నుంచి వెళ్ళి మొత్తము భూమి లోపలికి మళ్ళీ వెళ్ళిపోకుండా నువ్వు తీసుకున్నది మొత్తం అంతా నీ బ్రెయిన్ లోపల ఉన్న పైనియల్ గ్లాండ్ బ్రెయిన్ అంతా డెవలప్ అవ్వడానికి, ఆ ఎనర్జీ నీ లోపలనే ఉండడానికి, బయటికి వెళ్లకుండా ఉండడానికి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ చైర్ మీద మోస్ట్లీ డార్క్ రూమ్ లోనే చేస్తారు, లైట్లు లేకుండా చీకట్లో. ఒక చైర్ మీద ఒకటి వూల్ బ్లాంకెట్ వేసుకుంటారు. బ్లాంకెట్ వేసుకొని ఇలా నిటారుగా కూర్చుంటారు, వెనకలకు తగలకుండా. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఒకటి మనకి వెన్నపూస చివరి భాగం, ఓకేనా, వెన్నపూస చివరి భాగం దాన్ని అక్కడే మనకి కుండలిని గ్లాండ్ ఉంటుందన్నమాట, ఎనర్జీ, ఓకేనా. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ వెన్నపూసల లోపల ఒక ఇమాజినరీ ట్యూబ్ ఊహించుకుంటారు, అంటే ఒక పైప్ లాగా, ఓకేనా. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఇలా స్ట్రైట్ గా కూర్చొని ఏది ఈ వులెన్ బ్లాంకెట్ మీద వేసుకొని కాళ్ళు కూడా నేలకు తగలకూడదు. ఎందుకంటే నువ్వు తీసుకునేటప్పుడు ఎనర్జీ, అంటే విశ్వం నుంచి ఎనర్జీ తీసుకునేటప్పుడు అది నీలోనే ఉండాలి, మళ్ళీ నీ నుంచి వెళ్ళి బయటకు వెళ్ళకుండా, ఓకేనా. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఈ ఇప్పుడు ఇక్కడ నా మౌస్ కనిపిస్తుందా మీకు? నేను డ్రా చేస్తాను, అంటే మౌస్ కనిపిస్తుందని ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ నేను డ్రా చేస్తున్నా, కనిపిస్తుందా? కనిపిస్తుంది. సో ఇక్కడ ఇదేంటంటే మనకి ఎనర్జీ అంతా అక్కడ మనకి ఇక్కడ వచ్చి స్టోర్ అవుతుంది. మనం చేసే పనుల ద్వారా మన 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 బాడీలో ఉండే ఎలక్ట్రాన్స్ అన్ని రొటేట్ అయినప్పుడు జనరేట్ అయ్యే ఎనర్జీ అంతా వచ్చి కుండలిని శక్తి లాగా ఇక్కడ కాన్సన్ట్రేషన్ ఎనర్జీ ఇక్కడ వచ్చి ఉంటుంది అనమాట, అది, ఓకేనా. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఇమాజినరీ ట్యూబ్ ఒకటి ఊహించుకొని వాళ్ళు గాలి పీల్చుకుంటారులా అని పీల్చుకునేటప్పుడు, అంటే ఫిజికల్ గా గాలి పీల్చుకోవాలి ప్లస్ పీల్చుకునేటప్పుడు అక్కడ నుండి శక్తి అంతా ఈ పైపు ద్వారా ఇలా పైకి వెళ్తూ ఈ పెనియల్ గ్లాండ్ నుంచి వెళ్ళి కనుబొమ్మల మధ్యల వరకు, ఓకేనా, కనుబొమ్మ మధ్యల వరకు రావాలని ఇమాజినేషన్ చేసుకో, ఫీల్ అవుతారు. ఫీల్ ప్లస్ ఇమాజినేషన్ ఇట్లా, ఓకేనా. అప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఆ వచ్చిన ఎనర్జీని మళ్ళీ తల నుంచి వెనక్కి ఇలా వీపు నుండి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతూ ఇలా కిందికి వెళ్తూ మళ్ళీ అక్కడికి వెళ్ళినట్టుగా గాలి వదిలేటప్పుడు అంటారు. అంటే ఇక్కడ నుంచి ఇలా గాలి ఇలా వెనక్కి అంటే గాలి అని కాదు, ఎనర్జీ ఇక్కడ నుంచి వెళ్ళి లాగి ఇలా ఇక్కడ వరకు ఇన్హలేషన్ విత్ సౌండ్. నెక్స్ట్ ఇక్కడ నుంచి వెళ్ళి ఇలా అని ఇలా వదులుతారు అనమాట. అప్పుడు ఏమవుతుందంటే ఎనర్జీ అనేది ఇలా తిరుగుతూ ఉంటుంది స్పైన్ చుట్టూ, అర్థమవుతుందా? సో అలా తిరగంగా ఏమవుతుందంటే మీకు ఇది డైలీ మార్నింగ్ 12 టైమ్స్, ఈవినింగ్ 12 టైమ్స్ చేయాలి. ఒక్కసారి 12 టైమ్స్ చేస్తే ఏంటంటే ఒక మనిషి సంవత్సరంలో తన బాడీ ఎంత ఎదుగుతుందో, ఈ 12 టైమ్స్ 1 టైం అలా, అంటే అలా అంటూ ఊహించుకుంటూ ఫీల్ అవుతూ ఎనర్జీ అంతా మనము బ్రెయిన్ వరకు లాగి ఇక్కడ వరకు లాగి మళ్ళీ అన్నప్పుడు ఇలా వెనక్కి నుంచి కింది వరకు మళ్ళీ పంపిస్తున్నాం మళ్ళీ అక్కడికి అని ఫిజికల్ గా బ్రీతింగ్ చేస్తూ, సౌండ్ చేస్తూ, విజువలైజేషన్ చేస్తూ ఫీల్ అవ్వాలి, ఓకేనా. సో ఇలా 12 టైమ్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఉన్న ఎనర్జీ అంతా యాక్చువల్లీ మనము పైకి లాగుతున్నాం. ఇప్పుడు ఏమవుతుందంటే ఆ ఎనర్జీ అంతా ఇక్కడ బ్రెయిన్ లోపలికి, పైనియల్ గ్లాండ్ కి, పిట్యూటరీ గ్లాండ్ కి, ఇవన్నీ ఏమవుతాయంటే అటామికల్ గా చేంజ్ అవుతాయి అంట, అర్థమవుతుందా?
సో అలా చేంజ్ అయినప్పుడు, డెవలప్ అయినప్పుడు ఏమవుతుందంటే మీకు మెల్లిమెల్లిగా మీకు బ్రెయిన్ కాన్షియస్నెస్ పెరుగుతూ ఉంటుంది. అలా చేయగా 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 ఏమవుతుందంటే మీకు కొన్ని సంవత్సరాల తర్వాత మీకు ఆ, ఏమంటారు ఆ, జరగబోయేది నెక్స్ట్ డే ఏం జరగబోతుంది, కొన్ని గంటల తర్వాత ఏం జరగబోతుంది, మీకు ఇంకా కళ్ళు మూసుకుంటే కూడా మీకు లైట్స్ కనిపించడము, థర్డ్ ఐలో అంటే ఆ, కళ్ళు మూసుకొని కూడా థర్డ్ ఐ విజువలైజేషన్ రావడము, ఆరాస్ చూడడము, ఇలాంటివన్నీ జరుగుతాయి అన్నమాట. జరిగినప్పుడు అది ఇంకా కొన్ని కొన్ని రోజులు సాధన చేసిన తర్వాత వాళ్ళు వాళ్ళు బాడీ నుంచి వెళ్ళి ఈజీగా బయటికి రావచ్చు, లోపలికి వెళ్ళొచ్చు అనమాట. వాళ్ళు ఒక స్థితికి వచ్చినప్పుడు శరీరాన్ని వదిలి ఓన్లీ అంటే థర్డ్ డైమెన్షన్ నుంచి వెళ్ళి ఫోర్త్ డైమెన్షన్ కి వెళ్ళరు నాకు తెలిసి. ఓన్లీ థర్డ్ డైమెన్షన్ లోనే బాడీలో కాకుండా బాడీ బయట విత్ ఆల్ సెన్సెస్ వాళ్ళు అచీవ్ చేస్తారనమాట. అర్థమవుతుందా? సార్ ఇది క్రియాయోగ. సో క్రియాయోగాలో ఒక్క నిమిషం. సో క్రియాయోగాలో వాళ్ళు చేసే టెక్నిక్ ఇది అనమాట. ఓకేనా? ఇప్పుడు మీకు కొంచెం మీకు చదివి చూపిస్తాను. ఇగో డ్యూరింగ్ ఇన్హలేషన్, నేను చదువుతున్నాను. ది అప్వర్డ్ ఫ్లోటింగ్ ఆఫ్ ద బ్రీత్ అండ్ ద కరెంట్ షుడ్ ప్రొడ్యూస్ ఎ కూల్ సెన్సేషన్ త్రూ అవుట్ ద ఎంటైర్ ద లెంత్ ఆఫ్ ది ఇమాజినరీ హాలో ఇన్ ద స్పైనల్ కాలం. నువ్వు ఇలా అన్నప్పుడు చల్లని ఒక బ్రీజ్ లాగా నీకు వెళ్తున్నట్టు ఫీల్ అవుతావు నువ్వు కరెక్ట్ గా చేస్తే అని అతను చెప్తుంటాడు అనమాట దీంట్లో. అలాగే ఎక్సెల్ చేసేటప్పుడు నీ ఇట్లా తల నుంచి వెళ్ళి మెడ నుంచి వెళ్ళి ఏదో సన్నటిది ఇట్లా తాడు లాగా ఏదో జారుతున్నట్టుగా ఫీల్ అవుతుంటావు అని చెప్తుంటాడు. సో ఇందులో ఇప్పుడు చూడండి ఇక్కడ, ఆర్డినరీలీ ద ప్రోగ్రెస్ ఆఫ్ హ్యూమన్ బాడీ అండ్ మైండ్ సోల్ కీప్స్ pace with the revolution of the earth around the sun. Okay, so just the earth completes one revolution around the sun produces 1 year's effects in the body, human body. So the yogis discovered that the time for the human evolution could be quickened greatly by revolving the life force around the elliptical path of the spinal cord and the six centers upwards ఫ్రమ్ ద కోకిక్స్. అంటే ఇది చెప్పా కదా, మనకి వెన్నపూస చివరి భాగం చెల్లి between the eyebrows and down from the point between the eyebrows to the coccyx with. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు అంటారు, ఇగో ఇది చేయడం వల్ల మీకు ఇలా ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే బాడీలో నీకు ఆ, 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 అదే మైండ్ మీకు ఇవాల్వ్ అవుతుంది. ఓకేనా? ఇక చూడండి, ద యోగి ఫౌండ్ the yogis found that the same result of 1 year's body complete evolution and spiritual change can be brought about by internal methods of engineering and spiritualizing the spine, which is extremely sensitive. This quickening evolution can be accomplished only if Kriya is practiced correctly. ఓకేనా? సో క్రియా యోగ, ఆ, ఇది క్రియా యోగలో వాళ్ళు అలా చేస్తారనమాట. ఓకేనా? అర్థమైందా? ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఎందుకంటే మీకు ఇది బయట ఎక్కడ చెప్పరు. ఆ, అది ఓన్లీ సాధకులకే, వాళ్ళు కూడా ఓన్లీ సీనియర్స్ కే సీక్రెట్ గా వాళ్ళకి చెప్తారు. అంటే సీక్రెట్ గా ఎందుకు చెప్తారంటే కూడా మీకు చెప్తాను. ఎందుకంటే ఇందులో కొంచెము ఆ ఇప్పుడు దీంట్లో కొంచెం ఇప్పుడు పురుషాంగం గురించి, స్త్రీ అంగం గురించి, అంటే లోపల ఏమవుతుంది, అది అలాంటివి అన్ని చెప్పాల్సి వస్తుంది అనమాట. అది పబ్లిక్ గా అందరికి చెప్పడము ఇష్టం ఉండక వాళ్ళు సీక్రెట్ గా చెప్తుంటారు అనమాట. ఓకేనా? అది మీకు ఇప్పుడు నేను నెక్స్ట్ మనం ఇప్పుడు చైనీస్ చూద్దాం. ఓకేనా? సో చైనీస్ ది నేను ఈ బుక్ లో ఈ బుక్ కనిపిస్తుందా? సార్ ఫాస్ట్ యోగా. నేను నీకు స్క్రీన్ షేర్ చేస్తాను మళ్ళీ. ఇగో ఈ బుక్.
టావోయిస్ట్ యోగా, ఆల్కమీ అండ్ ఇమ్మోర్టాలిటీ అని. దీంట్లో ఏం చేస్తారంటే, 1 సెకండ్, కొన్ని ఓకే. సో ఇందులో 1 సెకండ్, ఒక నిమిషం. ఓకే, ఇప్పుడు మనము చైనీస్ వాళ్ళ మెథడ్ చూద్దాం. ఓకేనా, నా స్క్రీన్ కనిపిస్తుందా? సార్ ఓకే, ఫస్ట్ మీకు ఒక సబ్జెక్ట్ చెప్తాను. చూడండి, ఆ, ఇది అంటే మగవాళ్ళకి బాగా తెలుస్తుంది. ఓకే, సో మనకి ఇప్పుడు మనకి నిద్రపోయినప్పుడు, మనం ఎర్లీ మార్నింగ్ మనకి పురుషాంగము పెద్దగా అయ్యి గట్టిగా అవుతుంది. ఓకేనా, అలా ఎందుకు అవుతుంది అంటే మనకి బాడీ, మనకి స్పిరిట్ అనేది, మనకి అవేర్నెస్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది. ఎక్స్పాండ్ అయినప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ ఎనర్జీ అబ్జార్బ్ చేస్తుంది. ఆ అబ్జార్బ్ అయిన ఎనర్జీ అంతా మళ్ళీ ఒకసారి బాడీ లోపలికి అవేర్నెస్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే అంత ఎనర్జీ అంతా ఎక్కడ స్టోర్ అవుతుంది? మనకి కుండలిని గ్లాండ్ లో స్టోర్ అవుతుంది. అప్పుడు ఎక్కువగా స్టోర్ అయినప్పుడు ఏమవుతుందంటే ఆ ఎనర్జీ బయటికి వెళ్ళడానికి మనకి పురుషాంగం అనేది చాలా ఎరెక్షన్ వస్తుంది అనమాట ఈ బాయ్స్ కి. ఓకేనా, మార్నింగ్ పూట. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే అది ఆ పురుషాంగం ఎరెక్షన్ అయినప్పుడు శృంగారంలో పాల్గొంటే ఏమవుతుందంటే ఆ ఎనర్జీ అంతా సీమెన్ లిక్విడ్ లాగా అది శుక్ర కణాలలో, స్పర్మ్స్ లో కలిసి బయటికి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళకుండా ఏం చేస్తారంటే వీళ్ళు అది ఎనర్జీని, అది ఎలా అయినా మారుతుంది. నువ్వు శృంగారంలో పాల్గొంటే అది సీమెన్ లాగా బయటకు వచ్చేస్తుంది. లేదు, దాన్ని మళ్ళీ తిరిగి తన శరీరం లోపలికి తిప్పుకుంటారు అనమాట. ఓకేనా, మీకు అది చూపిస్తాను ఇప్పుడు. చూడండి, ఇప్పుడు మీకు ఇప్పుడు స్క్రీన్ కనిపిస్తుంది ఇప్పుడైతే. సార్ ఓకే, సో ఇందులో ఇప్పుడు సేమ్ మళ్ళీ ఆ, మన వెన్నపూస చివరి భాగం నుంచి వీళ్ళు ఏం చేస్తారంటే గాలి ఆ, దీంట్లో వీళ్ళు ఎక్కడ కాన్సన్ట్రేషన్ చేస్తారంటే, ఆ, మన 2 కళ్ళు ఉన్నాయి కదా, 2 కళ్ళు వెనకాల, ఇప్పుడు ఇవి 2 కళ్ళు అనుకోండి. నచ్చే కనిపిస్తుంది మీకు? ఈ 2 కళ్ళు అనుకోండి. ఈ 2 ఎక్కడ మీట్ అవుతున్నాయి? ఇక్కడ మీట్ అవుతున్నాయి, అవునా? ఎగ్జాక్ట్ గా పినియల్ గ్లాండ్. సో 2 కళ్ళ వెనకల మధ్యలో కాన్సన్ట్రేషన్ పెట్టుకొని ఏం చేస్తారంటే ఈ టంగ్ ఉంటది కదా, ఈ టంగ్ ని ఇక్కడ పైన ప్యాలెట్ కి టచ్ చేసుకుంటారు. టచ్ చేసి ఏం చేస్తారంటే సేమ్ ఇక్కడ ఉన్న కుండలిని గ్లాండ్ నుంచి వెళ్ళి ఎనర్జీని ఫస్ట్ ఇన్హలేషన్ చేసేటప్పుడు ఈ కళ్ళు ఉంటాయి కదా, కళ్ళని ఇలా తిప్పుతారు. పుడి నుండి ఇట్లా గాలి పీల్చుకుంటూ అక్కడి నుంచి ఎనర్జీ పుల్ చేస్తూ హెడ్ లోపలికి పైనియల్ గ్లాండ్ వరకు వస్తున్నట్టు ఫీల్ అవుతూ కళ్ళు ఇలా తిప్పుతారు. తర్వాత మళ్ళీ గాలి వదిలేటప్పుడు కళ్ళు ఇక్కడి నుంచి ఇలా ఇలా వదులుకుంటూ మళ్ళీ ముందు నుంచి టంగ్ నుంచి మళ్ళీ హార్ట్ నుంచి మళ్ళీ వచ్చేసేది పొట్ట భాగంలో, అంటే పొట్ట చక్రం అంటే మణిపుర చక్రంలోకి ఆ ఎనర్జీ అంతా. అంటే మనకి ఇప్పుడు చూడండి, మెడిటేషన్ లో కూడా చాలా మంది, ఎస్పెషల్లీ బాయ్స్ కి, ఆడవాళ్ళకి కూడా అవుతుంది, ఆడవాళ్ళకి అవ్వాల్సిన ఆడవాళ్ళకి అవుతుంది. కూర్చున్నప్పుడు మనకి ఏమవుతుందంటే మనకి మగవాళ్ళకి పురుషాంగం పెద్దగా అవుతుంది. అంటే అది ఒకటి, అదొక సైన్ అన్నమాట. అంటే ఎనర్జీ ఎక్కువ అవుతుంది, అది బయటికి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తుంది. దాన్ని వెళ్ళిపోకుండా ఏం చేస్తారంటే క్రియా యోగాలో కూడా
మనకి ఇప్పుడు ఈ పెల్విస్ అంటే మనము ఇప్పుడు అశ్విని ముద్ర అని అంటాం తెలుసు. అశ్విని ముద్ర అంటే ఇప్పుడు మనము మూత్రం మోస్తున్నప్పుడు మూత్రం ఆపాలి అనుకోండి, మనకి పీసీ మజిల్ అని ఉంటుంది, మజిల్ అని. చూడండి ఇప్పుడు 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 మీకు ఒకటి ఇది ఫ్లవర్ ఆఫ్ లైఫ్ పుస్తకంలో మనకి ఒక ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. పెరినియం ఏంటంటే మనకి ఇక్కడ మనకి పురుషాంగం కి మళ్ళీ మనకి ఈ యానస్ భాగం మధ్యలో ఉండే మజిల్, దాన్ని పీసీ మజిల్ అంటారు. ఆ పీసీ మజిల్ ఏం చేస్తారంటే కంప్రెస్ చేస్తారు. కంప్రెస్ చేసి పొత్తి కడుపును కూడా కంప్రెస్ చేస్తారు. కంప్రెస్ చేసి ఏం చేస్తారంటే ఇప్పుడు అక్కడ ఉన్న ఎనర్జీ అంతా మళ్ళీ తల వరకు తీసుకొచ్చి మళ్ళీ తల నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ ఎక్సలేషన్ చేసేటప్పుడు మళ్ళీ టంగ్ అలా పైన పెట్టి మళ్ళీ కిందికి పొట్ట చక్రంలోకి వెళ్ళేటట్టు వాళ్ళు విజువలైజేషన్ చేసుకుంటారు. ఇలా బ్రీతింగ్ రొటేట్ చేస్తూ ఉంటారు అనమాట. అర్థమవుతుందా? అంటే కేచరి ముద్రలో ఉండి కింద నుంచి మూలాధారం నుంచి పైకి సహస్రారం వరకు వాళ్ళు ఎనర్జీస్ ని పైకి తీసుకెళ్లి మళ్ళీ కిందకి డౌన్ వర్ల్డ్ లో తీసుకొచ్చి దాన్ని వాళ్ళు ఇన్హేల్ చేసినప్పుడు అక్కడ యూరిన్ బ్లాక్ అవుతుంది అనేది మీరు చెప్తున్నారు. యూరిన్ బ్లాక్ అని కాదు, అంటే మీరు కేచరి ముద్ర చేస్తే యాక్చువల్లీ అయితే ఇదంతా లాంగ్ ప్రాసెస్ కాబట్టి మన భారతీయ సంప్రదాయంలో పతంజలి మహర్షి మనకి ప్రవేశపెట్టింది ఏంటంటే సార్, నాకు అంటే చిన్నది సార్, మీ అంత జ్ఞానం నాకు లేదు సార్. ఏంటంటే జస్ట్ కేచరి ముద్ర మనం ఎప్పుడైతే ప్రాణాయామాలో చేసిన తర్వాత కేచరి ముద్రలో ఉండి మనం ఎప్పుడైతే ముద్రాస్తో ఒక టెక్నిక్ ఫాలో అయితే ఇవన్నీ కూడా ఈజీగా మనం ఓవర్కమ్ చేయొచ్చు. అంటే ఒక సెక్స్ గురించి కానీ లేకపోతే ఏవైతే ఈ రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ పట్ల ఏవైతే బ్లాక్స్ ఉన్నాయో ఇవి క్లియర్ చేసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం మనకి ఉన్న ఎక్కువ ఎక్సెస్ ఆఫ్ విల్నెస్ ని కూడా తగ్గించుకోవచ్చు అనే దాని గురించి రీసెంట్ గా నేను వినటం జరిగింది సార్. అంటే మనకి పెట్టేటప్పుడు కూడా బ్లాక్స్ గురించి కాదు ఇక్కడ మూలాధారం చెప్పారు చూసారు. ఇప్పుడు మూలాధారం గురించి చెప్పారు కదా క్రియాయోగంలో సార్. క్రియాయోగంలో మూలాధారం చెప్పినప్పుడు ఇక్కడ చాలా వరకు ఏం జరుగుతుందంటే సార్, మూలాధారం ఎనర్జీస్ మనం పెంచుకున్నప్పుడు ఫస్ట్ మనకి లేచేది ఏంటంటే మూలాధారంలో జరిగే బ్లాక్స్ మనం క్లియర్. అక్కడ ఫస్ట్ మనిషిని సెక్స్ అనేది తీసుకుంటది సార్ అది. ఎందుకంటే రీసెంట్ గా ఒక స్వామీజీ ఒక ప్రోగ్రామ్ లో మేడం మీరు స్వామీజీ ఏం చెప్పారంటే సార్, ఇవన్నీ చేసేటప్పుడు గురువుల పర్యవేక్షణలో జరగాలని చెప్పారు సార్. ఓకే, మీరు లాస్ట్ లో అడగండి క్వశ్చన్స్. అదే అంటున్నా. ఇప్పుడు ఇక్కడ మీరు చూడండి, ఇప్పుడు అతను బ్లాక్స్ క్లియర్ చేసుకోవడానికి అని చెప్తున్నాడు. నేనేం చెప్తున్నాను, ఎక్కువైపోయిన ఎనర్జీ దాన్ని శృంగారంలో పాల్గొని బయటికి పంపించకుండా వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని తిరిగి మళ్ళీ బ్రెయిన్ కి పంపించి బ్రెయిన్ ని డెవలప్ చేసుకుంటారు. ఇక్కడ నేనేం బ్లాకెస్ గురించి చెప్పట్లేదండి, ఓకేనా? ఇక్కడ నేనేం బ్లాకెస్ గురించి చెప్పట్లేదు. ఓకే, సో ఇది చైనీస్ ఒకటి ఇచ్చే మనం చేసే దానిలో మనకి ఎక్కడైతే ఆగుతామో దాన్ని ఓవర్కమ్ చేయటం గురించి అక్కడ ప్రోగ్రామ్ జరిగింది సార్. అంటే ఏవైతే మనం చక్రాస్ యాక్టివేట్ చేసుకునేటప్పుడు ఏవైతే మనకి ఆపుతాయో. స్టాప్, ఓకే, ఆగండి, నేను చెప్తాను. చూడండి ఎవరికి కూడా ఏ చక్ర అనేది బ్లాక్ ఉండదు. బ్లాక్ ఉంటే మీరు జస్ట్ 3 days లో చనిపోతారు. మీకు ఈ చక్ర ఓపెన్ చేస్తాను, ఈ చక్ర ఓపెన్ చేస్తాను, ఈ చక్ర బ్లాక్ ఉంది అనేది అంతా ఫాల్స్. మీకు ఉన్న 7 చక్రాలలో ఏ చక్ర బ్లాక్ ఉన్నా కూడా 3 days కన్నా ఎక్కువ బతకరు ఎవరు, ఓకేనా? సో ఇదే ఇప్పుడు
ఇప్పుడు నేను చెప్పేది ఒకలా ఉంది, ఇప్పుడు ఆమెకి వేరే వాళ్ళు చెప్పినది ఒకలా ఉంది. సో ఇలాంటి కన్ఫ్యూజన్ అన్ని క్లియర్ చేసుకోవాలంటే మీరు అనుభూతి చెందాలి. ఇప్పుడు నేను చెప్పిన విషయాలలో ఇప్పుడు నిజమా కాదా, ఇప్పుడు మగవాళ్ళకి స్వాధ్యాయం చేయాలన్నారు కదా సార్. అవును అవును ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పిన పాయింట్లలో ఇప్పుడు మీరు ఎవరైనా ఎస్ సార్ చెప్పేది నిజమే, నేను మెడిటేషన్ లో కూర్చున్నప్పుడు నాకు కూడా పురుషాంగం కొద్దిసేపటి తర్వాత పెద్దగా అవుతుంది అనేది చాలా మందికి మగవాళ్ళకి తెలుస్తుంది, ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకి. ఓకేనా, Yes, అవునా కాదా? సో yes, yes, sir. నేను లాస్ట్ లో మీ క్వశ్చన్స్ తీసుకుంటాను మనము, ఎందుకంటే ఆ, ఇంకా చాలా టాపిక్స్ ఉన్నాయి. ఓకేనా, ఓకే. సో వాళ్ళు అలా తిప్పుతూ ఉంటారు అనమాట, అలా 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 ఆ, అలా ఎనర్జీని పైకి గుంజి బ్రెయిన్ కి పంపించి మళ్ళీ అక్కడ కూడా ఎక్కువ ఉంటే ప్రమాదం అవుతుందని మళ్ళీ నాలుక ఇట్లా పైన టచ్ చేసి మళ్ళీ దాన్ని పొట్ట, ఇప్పుడు మనము తిన్న ఆహారం అంతా పొట్ట నుంచెల్లి పేగుల నుంచెల్లి రక్తం నుంచెల్లి అంతా అవయవాలకు వెళ్తుంది. అవునా? సో మనకి ఏమైనా ఎక్కువ ఎనర్జీ కావాలనుకున్నప్పుడు, ఎక్కువ ఎనర్జీ వచ్చినప్పుడు మనము పొట్ట భాగంలో మనం ఈ యాక్టివిటీ ద్వారా పొట్ట చక్రం ఉంటది కదా, మణిపూర చక్రం అంటారు దాన్ని అనుకుంటా. సో అక్కడికి పంపిస్తారు చైనీస్ వాళ్ళు. ఓకేనా, సో ఇలా పంపగా పంపగా ఏమవుతుందంటే వాళ్ళకు కూడా బ్రెయిన్ పినియల్ గ్లాండ్ డెవలప్ అవుతాయి అన్నమాట. అంటే అటామిక్ స్ట్రక్చర్ అది డెవలప్ అయ్యి వాళ్ళకు కూడా కొన్ని ఎక్స్ట్రా కేపబిలిటీ, సూపర్ న్యాచురల్ పవర్స్ రావడం జరుగుతుంది. అలాగే ఇంకా కొన్ని కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళకి ఏమవుతుందంటే, ఎగ్జాక్ట్ గా ఇది చెప్తాను వినండి. ఇప్పుడు నా స్క్రీన్ షేర్ కనిపిస్తుంది మీకు? షేర్ ఎస్ సార్. కనిపిస్తుందా? కనిపిస్తుంది. సో వాళ్ళకి కనిపిస్తుంది సార్. ఉమ్, మీరు ఈ పదం వినే ఉంటారు, ఓం అనే పద్మేహం అని. యాక్చువల్ మీనింగ్ ఓం అనే పద్మేహం అనే యాక్చువల్ మీనింగ్ ఏంటంటే అది ఈ బుద్ధిస్ట్ చైనీస్ ఈ చైనీస్ మెడిటేషన్ లో ఇలా మనము తిప్పగా తిప్పగా అది ఆ ఎనర్జీ కాన్సన్ట్రేషన్ ఎక్కువయ్యి 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 అక్కడ ఒకటి ఏమంటారంటే ఒక న్యూక్లియర్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేసేంత ఒక స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది అనమాట. అంటే ఒక స్పిరిట్ ఫామ్ అవుతుంది ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే. అందుకని చూడండి, ఇప్పుడు మనిషి లోపల మనిషి ఉన్నట్టుగా ఒక ఫీటస్ చూపిస్తున్నాడు. అది డెవలప్ అయ్యి ఏమవుతుందంటే వాళ్ళకి ఇక్కడ 4th డైమెన్షన్ కి వెళ్ళే ఛానల్ ఓపెన్ అవుతుంది. నాకు కనిపిస్తుంది ఇప్పుడు ఇక్కడ నా మౌస్ కనిపిస్తుందా మీకు? కనిపిస్తుంది. ఇక్కడ 4th డైమెన్షన్ కి ఛానల్ ఓపెన్ అవుతుంది. 4th డైమెన్షన్ కి ఛానల్ ఓపెన్ అయినప్పుడు మాత్రమే వాళ్ళు బాడీ వెకేట్ చేస్తారు. ఓకేనా, అప్పుడు ఏమంటారంటే వాళ్ళు ఈ 3rd డైమెన్షన్ లో ఉండరు, వాళ్ళు అప్పుడు 4th డైమెన్షన్ కి వెళ్తారు. ఓకేనా, సో ఓకే. ఇది ఇది చైనీస్ వాళ్ళు ఫాలో అయ్యే, వాళ్ళు యూస్ చేసే టెక్నిక్. మీకు ఇంకా దీని గురించి తెలుసుకోవాలి అసలు డీటెయిల్ గా అనుకుంటే యాక్చువల్లీ నేను అంటే మీరు లాస్ట్ లో మీరు డిసైడ్ అవ్వండి మీరు ఏం మెథడ్ ఫాలో అవుతారు అనేది. మీరు ఇంకా ఎక్కువ చదువుకోవాలనుకుంటే ఈ బుక్ చదువుకోండి, టాబోయిస్ట్ యోగా ఆల్కమీ అండ్ ఇమ్మోర్టాలిటీ అని. యాక్చువల్లీ ఈ బుక్ నేను 20 సార్లు కన్నా ఎక్కువ చదివాను, కానీ ఇంకా పూర్తిగా అర్థం కాలేదు. తెలుగులో ఉందా సార్? తెలుగులో ఉండదు, ఇంగ్లీష్ లో ఉంటుంది. అని చెప్తున్నాను, 20 సార్లు కన్నా ఎక్కువ చదివినా కూడా నాకు ఇది పూర్తిగా అర్థం కాలేదు. కానీ ఇది అవసరం లేదు, మీకు ఇప్పుడు తెలుస్తుంది ఎందుకు ఇది అవసరం లేదు, ఇది ఎందుకంటే ఇది పాత పద్ధతి అనేది ఎందుకు చెప్తున్నాను అనేది మీకు నెక్స్ట్ చెప్పబోయే ఈజిప్ట్ కానీ నెక్స్ట్ చెప్పబోయేది మనము లివింగ్ ఇన్ ద హార్ట్ విత్ మర్కాబా అనేది నేను చెప్తాను. ఓకేనా, సో చైనీస్ అయిపోయింది. ఇప్పుడు ఈజిప్ట్ వాళ్ళది చూసుకుందాం. ఓకేనా, ఈజిప్ట్ వాళ్ళది ఏంటంటే మీకు ఈజిప్ట్ పిరమిడ్ తెలుసా? తెలుసు. ఈజిప్ట్ పిరమిడ్ తెలుసు సార్. ఎస్ ఈజిప్ట్ సార్. పిరమిడ్ లో ఈజిప్ట్ పిరమిడ్ లో మనకి గీజా పిరమిడ్ లో కింగ్ ఛాంబర్ అని ఉంటుంది. ఓకేనా, సో కింగ్ ఛాంబర్ లో స్క్రీన్ షేర్ చేస్తాను. ఇది పిరమిడ్స్ అంటే ఇవి. ఓకేనా, అంటే వాళ్ళందరికీ తెలుసు. ఓకే, తెలియని వాళ్ళు ఎవరంటే పిరమిడ్ అంటే ఇవి. ఓకే, ఈజిప్ట్ లో ఉంటాయి. సో ఇది కింగ్ ఛాంబర్ లో ఇక్కడ ఒకటి రాతి పెట్టలాగా ఉంటుంది. ఓకేనా, దీన్ని ఏమంటారంటే వాళ్ళు దీన్ని వాళ్ళు
దీన్ని ఏమంటారు వాళ్ళు? మమ్మీసా అండి? మమ్మీస్ మమ్మీస్ కాదు, అంటారు కదా. వాటిని సర్కాఫాగస్ అంటారు. ఓకేనా? ఇది ఎగ్జాక్ట్ కింగ్ ఛాంబర్ లో కింగ్ ఛాంబర్ లో ఇలా ఉంటుంది మేడం, ఒకటి రాతిది. ఓకేనా? కనిపిస్తుంది మీ అందరికి నా స్క్రీన్? తొట్టిలాగా ఉంది సార్. కనిపిస్తుంది సార్. తొట్టి లాగా ఉంటుంది. అట్లనే తొట్టిలాగా ఉంది. సో ఇదే ఇదే నేను ఇంకొక ఇమేజ్ లో చూపిస్తాను మీకు. అంటే ఇందాక నేను చూసిన ఇమేజ్ ఇది ఇందాక నేను పెట్టిన ఇమేజ్ ఇది ఇదిగో ఇదే ఇది. ఓకేనా? ఇది యాక్చువల్లీ ఇప్పుడు ఈజిప్టియన్ గవర్నమెంట్ దీని లొకేషన్ చేంజ్ చేశారు. ఎందుకంటే ఇదేంటంటే ఇది ఎగ్జాక్ట్ గా పిరమిడ్ ఉంది చూసారా? పిరమిడ్ లో భూమి నుంచి వచ్చే ఎనర్జీస్, ఆకాశం నుంచి వచ్చే ఎనర్జీస్, అంటే ఎనర్జీ అంటే ఇది ఒక కాన్షియస్నెస్, ఎనర్జీ అన్న కాన్షియస్నెస్ అన్న ఇవన్నీ ముడిపడి ఉన్న ఒక కాంప్లెక్స్ ఎలిమెంట్. కాన్షియస్నెస్ అన్న, ఎనర్జీ అన్న, ఆత్మ, థింగ్, రియాలిటీ అన్ని దాంట్లో నుంచి పుట్టుకొచ్చాయి. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఈ ఈ పర్సన్ కి సాధకులకి వాళ్ళు 12 years ట్రైనింగ్ ఇస్తారు. ఇలా ఉండదు, ఇక్కడ కూర్చున్నప్పుడు ఏమవుతుంది, లోపల ఇలా ఇక్కడ పడుకున్నప్పుడు ఏం చెయ్యాలి అనేది చెప్తారు. సో ఇక్కడ ఏమవుతుందంటే ఎగ్జాక్ట్ ప్లీజ్ రిక్వెస్ట్ సార్, కొంచెం వాయిస్ సార్. ఏమైంది వాయిస్ కి? ఓకే సార్. వాయిస్ క్లారిటీ లేదా? వాయిస్ మీకు ఇందాటి కన్నా తగ్గింది సార్ వాయిస్. ఏమో మరి నేనేం చేస్తా. ఓకే, సరే మనం బ్యాక్ టు ఓకే. ఏమవుతుందంటే ఇక్కడ చూస్తున్నారు కదా. సో ఇక్కడ ఇందులో ప్రాక్టీస్ అంతా అయిన తర్వాత ఇందులో మనిషిని పడుకోబెడతారు. పడుకోబెట్టినప్పుడు ఏమవుతుందంటే ఈ పైనుంచి వచ్చే ఈ కాన్షియస్నెస్, అంటే కాన్షియస్నెస్ అనేది స్పైరల్ లాగా ఉందన్నమాట. అది ఎగ్జాక్ట్ గా ఈ దీంట్లో పడుకున్నప్పుడు ఎగ్జాక్ట్ గా తల ఇక్కడ, ఫర్ ఎగ్జాంపుల్ నిలబెట్టు, తల ఉందనుకోండి, ఇక్కడ కాళ్ళు ఉన్నాయి అనుకోండి. సో ఎగ్జాక్ట్ గా స్పైరల్ ఇలా 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 వచ్చి ఇలా వెళ్ళేలాగా, అలాగే భూమి నుంచి వచ్చేది ఇలా ఇలా ఎగ్జాక్ట్ ఇది ఇక్కడ వచ్చేలాగా ఎగ్జాక్ట్ గా ఆ పొజిషన్ లో అది నిర్మించారనమాట. ఇది ఈ సర్కఫగస్. దాంట్లో పడుకున్నప్పుడు ఏమవుతుందంటే అతనికి ప్రాక్టీస్ చేస్తాడు కదా. ఏంటిది? అతను కూడా సేమ్ ఇదే మనకి ఇప్పుడు మీకు చైనీస్ నేను చెప్పిన పద్ధతి అది యాక్చువల్లీ వచ్చింది కూడా ఈజిప్ట్ వాళ్ళ సంస్కృతి అంతా వ్యాపించింది. మన భారతదేశంలో కానీ చైనాలో కానీ పాటించేదంతా ఒకప్పుడు పూర్వం ఈజిప్ట్ వాళ్ళు చెప్పినటువంటి పాఠాలే. సో ఇందులో వాళ్ళు ఏం చేస్తారంటే పడుకున్నప్పుడు ఈ కాన్షియస్నెస్ ఫ్లో అవుతుంటుంది కదా, అప్పుడు ఆ ఫ్లో అయ్యేటప్పుడు దాని లోపలికి వాళ్ళ ఆత్మని మూవ్ చేస్తారు. మూవ్ చేసినప్పుడు ఏమైతుందంటే ఈ స్పైరల్ తో పాటు అతను ట్రావెల్ చేయగలడు. ఏమవుతుందంటే అంటే థర్డ్ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ నుంచి ఫోర్త్ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్, ఫోర్త్ లెవెల్ ఆఫ్ నుంచి ఫిఫ్త్ లెవెల్ కి, ఫిఫ్త్ లెవెల్ నుంచి సిక్స్త్ లెవెల్ కి, అట్లా అంటే మొత్తం హయ్యర్ లెవెల్, హయ్యర్ కాన్షియస్నెస్ అంతా తను అనుభవిస్తాడు అనమాట. అదంతా చూడగలడు, ఫీల్ అవ్వగలడు. బతికుండగానే అందులో పెడతారా సార్? అవును, బతికుండగానే అలా పెడతారు. అందులో 3 రోజులు పడుకోబెడతారు. ఆఫ్టర్ ప్రాక్టీసింగ్, ఆఫ్టర్ తను 12 years లెఫ్ట్ బ్రెయిన్ నాలెడ్జ్, 12 years రైట్ బ్రెయిన్ నాలెడ్జ్ ట్రైనింగ్ అయిపోయాక ఇందులో ఆయనకి ఫైనల్ ఇనిషియేషన్ చేస్తారు. అలా పెట్టినప్పుడు ఏమవుతుందంటే అతను తన ఆత్మని, తన స్పిరిట్ ని ఈ స్పైరల్ వెళ్ళే పాత్ లోకి తన స్పిరిట్ మూవ్ చేస్తాడు. అప్పుడు ఏమవుతుందంటే అంటే ఇప్పుడు నువ్వు రోడ్ ఎక్కావు అనుకోండి, ఇప్పుడు మీ ఇంటి నుంచి హైవే ఎక్కితే వెళ్ళిపోతావు కదా. ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలనుకోండి, ఇప్పుడు ముంబై హైవే ఏంటంటే ఆ రోడ్ ఎక్కితే ముంబై హైవే వెళ్ళిపోతావు అన్నట్టుగా ఈ తన స్పిరిట్ ని వెళ్ళిపోతారు. ఈ స్పిరిట్ ని ఆ స్పైరల్ పాత్ లోకి నువ్వు వెళ్ళిపోతావు అన్నమాట.
సో అందులో అతను మూవ్ అవుతాడు. మూవ్ అయిన తర్వాత అతను మొత్తం ఉన్న విశ్వములో ఉన్న అట్లా 4th లెవెల్, 5th లెవెల్, 6th లెవెల్ అలా వెళ్తూ ఉంటాడు. మళ్ళీ వెళ్ళిన తర్వాత అదంతా ఫీల్ అయిన తర్వాత అప్పుడు అలా కాన్షియస్నెస్ మూవ్ అయ్యేటప్పుడు ఏమవుతుందంటే అతని స్పిరిట్ డెవలప్ అవుతుంది. అతని స్పిరిట్ హయ్యర్ కాన్షియస్నెస్ లోకి డెవలప్ అవుతుంది. తర్వాత మళ్ళీ అతను తిరిగి 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 ఎగ్జాక్ట్ గా మళ్ళీ అదే స్పైరల్లో వెనక్కి వస్తాడు. వచ్చి తన శరీరంలోకి నుంచి, అంటే తన శరీరం గుండా వెళ్తుంది కదా, ఎగ్జాక్ట్ ఇక్కడ నుంచి వెళ్తుంది ఆ స్పైరల్, ఇక్కడ నుంచి సో తన శరీరంలోకి రాగానే తెలుసుకోగానే అప్పుడు బాడీ లోపలికి వెళ్తాడు. బాడీ లోపలికి వెళ్ళినప్పుడు అప్పుడు మళ్ళీ అతను లేపుతారు. అతన్ని లేపిన తర్వాత అతన్ని క్వీన్ ఛాంబర్ లో తీసుకెళ్లి మళ్ళీ అందులో ఒక 2 days పెడతారు. ఎందుకంటే అంత హై కాన్షియస్నెస్ లెవెల్స్ ని అతను అనుభవించి వచ్చిన తర్వాత అతను ఒక ఒక వేరే స్థితిలో ఉంటాడు అనమాట. అతన్ని క్వీన్ ఛాంబర్ లో కొన్ని రోజులు పెట్టిన తర్వాత అప్పుడు అతను స్టేబిలైజ్ అయిన తర్వాత అతను ఏమవుతుందంటే అతనికి బాడీలో అంత స్ట్రక్చర్ అంతా చేంజ్ అయిపోతుంది. ఓకేనా? అంటే అతను ఏమంటారు, ఆ ఆ, ఆ, ఈ భూమి మీదనే ఉండి అతను ఇంకా హయ్యర్ కాన్షియస్నెస్ ని ఇక్కడి నుంచే చూడగలడు అనమాట. సో వాళ్ళు అలా చేస్తారు. ఓకేనా? ఇది ఈజిప్ట్ లో వాళ్ళు చేసిన విధానం ఇది. ఓకే, సో క్లియర్ మై డ్రాయింగ్స్. ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్, ఇప్పుడు న్యూ ఏజ్ మనము ఎలా చేస్తాము, అసలు లేటెస్ట్ గా ఏంటి, అసలు మనము వేరే పద్ధతి ఎందుకు వచ్చింది అంటే, చూడండి, ఇప్పటి వరకు మనం తెలుసుకునే క్రియాయోగ కానీ లేకపోతే చైనీస్ది కానీ ఈజిప్ట్ది కానీ వాళ్ళు 3rd డైమెన్షన్ నుంచి ఓన్లీ 4th డైమెన్షన్కి వెళ్ళడానికి మాత్రమే. ఇప్పుడు కొంచెం క్రియాయోగాలో 4th డైమెన్షన్ కూడా వెళ్ళకపోవచ్చు. ఓన్లీ మన బాడీ నుంచి వెళ్ళి బయటికి వెళ్ళి మనం 3rd డైమెన్షన్ లోనే మనం ఎవరు కంట్రోల్ లేకుండా ఉంటాం. సో ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే, యాక్చువల్లీ మన స్పిరిట్ కి ఒకటి వెహికల్ ఉంటుంది, అది మర్కాబా. ఓకేనా? ఆ మర్కాబా యాక్టివేట్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే నువ్వు అట్ విల్ ఎప్పుడు కావాలంటే అప్పుడు 3rd డైమెన్షన్ నుంచి 4th నుంచి 5th నుంచి 6th నువ్వు డైరెక్ట్ గా వెళ్ళిపోవచ్చు. అంటే ఒక డైమెన్షన్ నుంచి ఒక డైమెన్షన్ కి ఈజీగా ట్రావెల్ చేయడానికి వీలైనటువంటిది ఈ నేర్చుకున్నారు. నేర్చుకోవడం కాదు, ఆ, ఈ విషయాన్ని మానవాళికి తీసుకురావడానికి ఒక వ్యక్తి ఈ భూమి మీదకి వచ్చాడు. ఆహా. అతనే ఈ డ్రున్వాలో మెల్కీజెడెక్ అని నేను ఫాలో అయ్యే అతను చెప్తా కదా. ఈ ఫ్లవర్ ఆఫ్ లైఫ్ పుస్తకం నేను మీకు ఎప్పుడు దేంట్లో నుంచి చెప్తాను, అవునా? ఒక నిమిషం ఆగండి. వాళ్ళు అది చవి చూసి మళ్ళీ మనకు చెప్పటానికే భూమి మీదకి వచ్చారు. పత్రి సార్ ఎలా వచ్చారో అలా ఆ డైమెన్షన్లన్నీ వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఇది చూసారా, చెప్పగలుగుతున్నారు. కనిపిస్తుందా ఫ్లవర్ ఆఫ్ లైఫ్? నేను ఈ పుస్తకంలోనే నేను ఫ్లవర్ ఆఫ్ లైఫ్ ఫస్ట్ క్లాస్ చెప్పాను. ఓకేనా? సో నీకు ఓకే, నేను మేబీ మీ ఆథర్ ని షేర్ చేస్తాను, అక్కడ స్క్రీన్ షేర్ చేస్తాను మళ్ళీ ఒకసారి. అంటే ఆథర్ ఎవరు సార్? ఇది కనిపిస్తున్నాడు ఇతను. కనిపిస్తున్నారు. సో ఇతను ఏంటంటే ఇతను ఇంకా చాలా 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 హై లెవెల్ కాన్షియస్నెస్ నుంచి వెళ్ళి ఈ భూమి మీదకి వచ్చినటువంటి ఒక గ్రేట్ స్పిరిట్. ఓకేనా? ఇతను ఇంకా అంటే ఇప్పుడు క్రియాయోగా కన్నా ఈజిప్ట్ వాళ్ళకి తెలిసిన కన్నా మహా అవతార్ బాబాజీ వాళ్ళకి తెలిసిన కన్నా ఇంకా చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలిసిన వ్యక్తి ఇతను. అర్థమవుతుందా? అదే అంటే అది సింపుల్ వర్డ్స్ చెప్పాలంటే, ఇంకా అతను అంటే రష్యన్ ఆయన సార్? ఇతను అమెరికన్. ఇతను యాక్చువల్లీ ఇతను ఈ బాడీలోకి వాకిన్ అయ్యాడు. యాక్చువల్లీ ఇతను పుట్టడము నార్మల్ మనిషిలాగా పుట్టాడు. ఇతను బాడీ లోపలికి అతని స్పిరిట్ వచ్చిందనమాట. యాక్చువల్లీ ఇతని పేరు వేరే యాజ్ పర్ బర్త్ రికార్డ్స్, కానీ ఇతని స్పిరిట్ తోటి మాట్లాడి ఒక 9 years నేను నీ బాడీలోకి వస్తున్నాను అని చెప్పి అతని స్పిరిట్ ఈ బాడీలోంచి అతని స్పిరిట్ వెకేట్ చేపించి ఈ డ్రున్వాలో మెల్కీజెడెక్ అనే ఆ స్పిరిట్ ఇతని బాడీలోకి వచ్చి ఈ జ్ఞానం మన మానవాళికి చెప్పడం జరుగుతుంది.
ఓకేనా? సోల్ కాంట్రాక్ట్ సార్. సోల్ కాంటాక్ట్ కాదు, ఇది వాక్ ఇన్. వాకిన్ సోల్ వాక్ ఇన్ సార్. ఓకే సార్. అంటే వాక్ ఇన్ ఆయన ఇది వాక్ ఉన్న తోలు వెకేట్ చేసేసాడా సార్ ఆయన? అంటే పుట్టుకతో వచ్చిన అతను ఇందులో ఇప్పుడు ఇతని శరీరంలో ఉన్న పుట్టుకతో వచ్చిన ఆత్మ కాదు, మధ్యలో వాకిన్ అయిన ఆత్మ ఇది. పిల్లలు పుట్టిన తర్వాత అంటే ఇతనికి కొన్ని వెకేట్ నిబంధనలు చేసేది. ఉన్నాయి. ఇప్పుడు ఒకరి కాన్షియస్నెస్ నుంచి ఇంకో కాన్షియస్నెస్ కి వెళ్ళేటప్పుడు నువ్వు ఇక్కడ అంటే ఇప్పుడు చూడండి, ఇది చాలా చాలా కాంప్లెక్స్. ఒక డైమెన్షన్ ఒక డైమెన్షన్కి వెళ్ళేటప్పుడు అక్కడ వాళ్ళు ఆ డైమెన్షన్ లో ఆ కాన్షియస్నెస్ లో లేనిది కొత్తది తీసుకొస్తే ఏమవుతుందంటే ఆ కాన్షియస్నెస్ గ్రిడ్ అనేది కరప్ట్ అవుతుంది. సో ఇలా ఎన్నో రూల్స్ ఉంటాయి. సో అందుకని ఇతను ఇక్కడ ఈ వ్యక్తి ఇక్కడ పిల్లలు కన్న తర్వాత ఒక మధ్య వయసుకు వచ్చిన తర్వాత అప్పుడు ఈయన బాడీ లోపలికి వచ్చాడు. ఇతను కూడా జుట్టు కత్తిరించుకోడు, కానీ ఇతను అయితే చెప్తాను జుట్టు కత్తిరించుకోదని చెప్తాడు ఇతనే. ఉన్నది లేక వెనకాల ఆ? సార్ లైట్ వెనక వర్క్ ఉన్నది. దాంట్లో కూడా టాపిక్ ఉంటది కదా సార్. ఏమమ్మా? లైట్ వర్కర్ కూడా ఈ టాపిక్ ఒకసారి విన్నట్టుంది సార్. ఇది మెల్కీజెడెక్ అనేది ఇది ఒక బిరుదు అనమాట. ఇది అంటే ఓకే ఓకే ఇప్పుడు డ్రున్వాల్ అనేది అతని పేరు. మెల్కీజెడెక్ అనేది అంత హయ్యర్ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ బీయింగ్స్ కి ఇచ్చే బిరుదు ఇది. ఓకేనా? ఓకే అంటే మెల్కీజెడెక్ అంటే ఏంటి అనుకుంటారు. మెల్కీజెడెక్ అంటే అంటే ఇది ఎలాంటిదంటే ఇప్పుడు మన యూనివర్స్ లో 144 డైమెన్షన్స్ ఉంటాయి. 1 2 3 మనం థర్డ్ డైమెన్షన్ లో థర్డ్ లెవెల్ ఆఫ్ డైమెన్షన్ లో ఉన్నాం. ఈయన 144 కన్నా ఇంకా హయ్యర్ డైమెన్షన్ నుంచి వచ్చిన వ్యక్తి అనమాట. ఈ యాక్చువల్ సోల్ ఎక్కడ వెళ్ళింది సార్ అప్పుడు? ఏంటి మేడం? ఈయనకి వెకేట్ చేశాక ఇంకో సోల్ వచ్చింది. ఈయన యాక్చువల్ సోల్ ఎక్కడుంది? ఎవరి యాక్చువల్ సోల్? ఈయన ఇప్పుడు ఈ అమెరికన్ ఆథరు హూఎవర్ ఇట్ ఈస్, అతనికి వేరే స్క్రీన్ షేర్ మీకు కనిపిస్తుందా? అయిపోయిందా? కనిపిస్తుంది. ఉంది సార్. ప్రీవియస్ సోల్ సార్, ప్రీవియస్ సోల్ గురించి అడుగుతున్నా. వన్ సెకండ్. ఇది కరెక్ట్ గా రికార్డ్ అవ్వాలంటే నేను స్క్రీన్ షేర్ ఎలా ఆపాలని చూస్తున్నా. ఓకే యా, ఇప్పుడు పోయింది కదా. చెప్పండి, ఏమంటారు? ఇప్పుడు అంటే ఏమంటారు? ప్రీవియస్ సోల్ ఏమైంది? ఏమంటున్నానంటే ఇది సార్, ఈ వాకిన్ అయిన అమెరికన్ తర్వాత ఆథర్ ఎవరైతే ఉన్నారు అది నాకు తెలియదండి. ఓకే, సో ఇప్పుడు ఇతను చెప్పే టెక్నిక్ ఏంటంటే ఇప్పుడు నువ్వు థర్డ్ నుంచి ఫోర్త్కి వెళ్ళడం కాదు, థర్డ్ నుంచి డైరెక్ట్ గా 144 డైమెన్షన్కి వెళ్ళొచ్చు. మనం ఇప్పుడు మనం మన మన ప్రీవియస్ గురువులు మాస్టర్లు వాళ్ళు థర్డ్ నుంచి వెళ్ళి ఫోర్త్ లో కొన్ని సంవత్సరాల నుండి ఫోర్త్ నుంచి ఫిఫ్త్ నుంచి వెళ్ళి కొన్ని సంవత్సరాల నుండి ఇప్పుడు సిక్స్త్ లో ఉన్నారంట. అతను చెప్పాడు మన ఆల్మోస్ట్ 8,000 మాస్టర్స్ ప్రస్తుతం వాళ్ళు 6th డైమెన్షన్ లో ఉన్నారు. ఈయన చెప్పే టెక్నిక్స్ ఇప్పుడు అంటే ఈయన చెప్పబోయేది ఏంటంటే మనం ఫోర్త్ నుంచి అలా కాకు డైరెక్ట్ గా 144 కూడా వెళ్ళొచ్చు. అది మనము మర్కాబా అంటే ఏంటంటే మనకి మర్ అంటే బాడీ, మర్ అంటే ఇది వెహికల్, కా అంటే బాడీ, బా అంటే సోల్. మర్కాబా అంటే బాడీ స్పిరిట్ ని తీసుకెళ్లే సోల్, తీసుకెళ్లే వెహికల్. ఓకేనా? మీకు నేను వాహనం అన్నమాట, స్పిరిట్ వాహనం. ఇంకా మీకు కనిపిస్తుందా? మర్కాబా ఇలా ఉంటుంది. మర్కాబా మనకి డిస్క్ ఇలా ఉంటుంది. చాలా మంది మర్కాబా అంటే ఇలా ఉండి ఇలా ఉంటుంది. యాక్చువల్లీ అంటే అది షేప్, కానీ అది రొటేట్ అవ్వాలి. రొటేట్ అయినప్పుడు ఒక ఫీల్డ్ జనరేట్ అవుతుంది. అది మర్కాబా. జస్ట్ పిరమిడ్ లో ఒకటి ఇలా పెట్టంగానే అది మర్కాబా కాదు. ఓకేనా? జనరేట్ అవ్వాలి. మనకి చాలా మంది మర్కాబా పిరమిడ్లు నమ్ముతూ ఉంటారు. అది మర్కాబా పిరమిడ్లు కాదు. అది అంటే అది స్టార్ టెట్రాహీడ్రన్. ఒకటి ఇలా ఉండేది స్టార్ టెట్రాహీడ్రన్ యాక్చువల్ అది. బట్ అది రొటేట్ అవ్వాలన్నమాట. ఓకేనా? సో ఇతను చెప్పే టెక్నిక్ ఏంటంటే మనం చేస్తాం కదా, మీరు లివింగ్ ఇన్ ద హార్ట్ లోకి వెళ్ళడం తెలుసు కదా మీకు.
ఓకేనా? సో హార్ట్ లోకి వెళ్ళడం అది స్టెప్ 1. హార్ట్ లోకి వెళ్ళి హార్ట్ లోకి రోజు వెళ్తూ వెళ్తూ ఉన్నప్పుడు నీకు ఆ, ఆ, తెలుస్తుంది నేను హార్ట్ లోకి వెళ్ళాను అని. అది ప్రాక్టీస్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్స్ ఉంటాయి. దాని లోపలికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి, ఏం చేస్తే మనకి పర్మనెంట్ మర్కబ్ యాక్టివేట్. ఫస్ట్ ఇతను 1900 2000 ప్రింట్ అయింది. 2000 సింథటిక్ మర్కాబా అంటే ఫస్ట్ ఇతను రాసిన ఫస్ట్ ప్రకారము అంటే అతనికి వాళ్ళ హయ్యర్ మాస్టర్స్ పర్మిషన్ ఇవ్వలేదు డైరెక్ట్ గా ఇది చెప్పడానికి, ఎందుకంటే మానవాళి సిద్ధంగా లేదు, స్టెప్ బై స్టెప్ చెప్పాలి అని. అతను ఫస్ట్ సింథటిక్ మర్కాబా ఎలా చేయాలి, 17 బెర్త్స్ అని ఉంటుంది, అది ఫస్ట్ చెప్పాడు. తర్వాత అది ఒక 10-15 ఇయర్స్ తర్వాత ఇప్పుడు మనము వేరే పద్ధతిలో చేద్దాము పర్మనెంట్. అదేంటంటే ఎవ్రీ డే ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు క్రియా యోగా, చైనీస్ యోగా ఇవన్నీ ఏంటంటే రోజు అలా ఎనర్జీని కుండలి నుంచి పైకి లాగి మళ్ళీ కిందికి వదిలి అది డైలీ కొన్ని సంవత్సరాలు చేయాలి. ఇది అలా కాదు. ఇదేంటంటే జస్ట్ ఇది ఫస్ట్ నువ్వు థియరీ చదువుకోవాలి, నీకు కాన్సెప్ట్ అర్థం కావాలి, నీకు హార్ట్ లోపలికి వెళ్ళాలి. జస్ట్ ఒక 15 minutes లో అయిపోతుంది అనమాట అది మర్కబ్ యాక్టివేట్ అవ్వడం అనేది. దాని తర్వాత ఇంకొక ఫైనల్ స్టెప్ ఉంది, అది అతను లేటెస్ట్ గా రిలీజ్ చేస్తున్నాడు ఆ బుక్ వరల్డ్ కి. ఇప్పటి వరకు అయితే యాక్చువల్ అది ఓన్లీ కొంతమందికే చెప్పాడు. ఇప్పుడు టైం అంటే అతనికి గైడ్స్ ఉంటారు కదా, అతని గైడ్స్ ఎంటైర్ మానవాళికి అది మేము రిలీజ్ చేయాల్సిన సమయం వచ్చింది అని ఆ బుక్ ఇప్పుడు రిలీజ్ అవ్వబోతుంది. అది నేను రిలీజ్ అయ్యాక నేను చేసుకున్న తర్వాత ఇదే మన కారుణ్య సమూహంలో ఫస్ట్ మీకు అందరికీ చెప్తాను, మీ అందరికీ కూడా మర్కబ్ యాక్టివేట్ చేపిస్తాను. ఓకేనా? సో మనం ఎందుకు ఇప్పుడు మనకి ఓల్డ్ పద్ధతి క్రియ కానీ చైనీస్ది కానీ ఇవన్నీ ఏమి అవసరం? ఇప్పుడు అది బెటరా, ఇప్పుడు లేటెస్ట్ బెటరా? మీరే చెప్పుకోండి. లేటెస్ట్ అప్డేటెడ్ వెర్షన్ బెస్ట్. డైరెక్ట్ వెళ్ళిపోవడమేనా సార్? డైరెక్ట్ గా అంటే మనకి ఏంటంటే డైరెక్ట్ గా 3-4-5 వెళ్ళొచ్చు అనమాట. అది డైరెక్ట్ లిఫ్ట్ లో అంటే వెళ్ళిపోతుంది, మెట్ల మీద వెళ్ళకుండా డైరెక్ట్ లిఫ్ట్ లో వెళ్ళిపోతుంది. లైఫ్ లో వెళ్ళిపోవటం అనమాట. చూడండి, అంటే ఇప్పుడు అసెన్షన్ అనేది ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్తారు. ఇప్పుడు ఇతనేమంటాడంటే యాక్చువల్లీ ఇప్పుడు 3rd డైమెన్షన్ నుంచి 3rd లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ నుంచి 4th లెవెల్కి వెళ్ళడము, 4th నుంచి 5th వెళ్ళడము, 5th నుంచి 6th వెళ్ళడము, అలా వెళ్తున్న కొద్దికి నువ్వు తెలుసుకునేది ఏంటి అంటే చివరికి నువ్వు అంటే ప్రతి ఒక్క దానికి నువ్వు కనెక్ట్ అవుతావు, ఫీల్ అవుతావు. నువ్వు అంటే అట్ ఏ టైమ్ యూ విల్ కనెక్ట్ టు ఆల్ లైఫ్ ఎవ్రీవేర్. అది చివరిగా నువ్వు వెళ్తున్న కొద్దిగా తెలుసుకునేది ఏంటంటే నువ్వు హార్ట్ లోపలికి వెళ్తున్నావు అని తెలుసుకుంటావు. అర్థమవుతుందా? అంటే బ్రెయిన్ నుంచి హార్ట్కి వెళ్ళడమే. అది ఇలా కాకుండా మనము లోపల నుంచి మనం డైరెక్ట్ హార్ట్ లోపలికి వెళ్ళిపోతాం. అర్థమవుతుందా? సరే సార్. సో అది ఒకటి. ఓకే అండి, ఇంకా ఇది ఈ ఓల్డ్ వేస్ ఆఫ్ అసెన్షన్ అండ్ న్యూ వేస్ ఆఫ్ అసెన్షన్. నేను రికార్డింగ్ స్టాప్ చేస్తాను.